సమయంలో వచ్చి నీ బిడ్డలతో ప్రభా కొన్ని విషయాలు నిన్ను గూర్చినటువంటి నాయన నీ మాటలను ధ్యానించుకుంటున్నది తండ్రి. నాయన మా అందరికీ కూడా చక్కటి అవకాశాన్ని మీరు అనుగ్రహించినటువంటి విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగానైనా ఎందరైతే నైనా నీ బిడ్డలు ఈ యొక్క ప్రార్థన స్థలానికి రావడానికి సిద్ధపడుతున్నారో అలాంటి నీ బిడ్డలందరినీ కూడా త్వరపెట్టి నడిపించండి నాయన. ఈ మైక్ శబ్దం ద్వారా ఎందరైతే నీ మాటలు వింటున్నారో వారికి కూడా జ్ఞాపకం చేసుకొని తండ్రి ఈ గుడికను నీకు మహిమకరంగాను మాకు ఆశీర్వాదకరంగా జరిగించమని క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తు నందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుడు ఇచ్చినటువంటి వాక్యము చాలా విలువైనది. ఈ విలువైనటువంటి వాక్యాన్ని అవలంబించేటువంటి మన జీవితంలో దేవుని యొక్క వాక్యము ఎంత విలువైనదో నేటి సమాజంలో బ్రతుకుతున్న మనకి అర్థం కావట్లేదండి. దేవుని వాక్యము ఎంత విలువైనదో రాత్రికాల సమయమే మీకు అర్థమవుతుంది. దేవుని వాక్యమును మనుషులమైన మనకు దేవుని మనసును 66 పుస్తకాలుగా ఉన్నటువంటి మహాగ్రంథమైనటువంటి బైబిల్ను దేవుడు మనకు ఇచ్చినటువంటి తెలుగు భాషలో ఈరోజు దేవుని యొక్క మాటలు ఉండటం మనము ఈరోజు అదృష్టవంతులుగా ఈరోజు బ్రతుకుతున్న మనము వాక్యానికి మన జీవితంలో మన బ్రతుకులో వాక్యానికి ఇవ్వగలుగుతున్నామంటే వాక్యమును మనము త్రోసివేస్తున్నాం. వాక్యానుసారముగా మన ప్రవర్తన మన బ్రతుకు కూడా ఉండాలి. దేవుడు వాక్యమును ఎంత గొప్పగా చూపించాడంటే ఉన్నతంగా ప్రపంచానికి పరిచయం చేశాడు. ఈ వాక్యము చీకటి గల చోట్ల వెలిగించే దీపమై ఉన్నట్టుంది అంటాడండి. వాక్యము చీకటి గల చోట్ల వెలిగించేటువంటి దీపము. వాక్యము దీపముగా వెలుగుగా మన మధ్యలోనికి ఈరోజు వచ్చినప్పటికీ ఈ వాక్యాన్ని ఈరోజు మన జీవితంలో అవలంబించలేకపోతున్నాం. వాక్యానుసారముగా బ్రతకలేకపోతున్నామండి. కారణం ఏంటంటే వాక్యపు విలువ ఈరోజు మనకు తెలియదండి. మనకు దేని విలువ తెలుసు అంటే మనం కొనుక్కునేటువంటి ఒక బండి విలువ తెలుసు మనకు. ఈరోజు మన ఇంట్లో ఉన్నటువంటి ఒక వస్తువు విలువ తెలుసు. కానీ వాక్యపు విలువ అనగానే చాలా తక్కువగా మనం ఈరోజు వాక్యాన్ని చూస్తున్నాం. మన ఇంట్లో ఉన్నటువంటి ఓ బంగారం అనుకోండి, చెవులో ఉన్న బంగారం, అది కింద పడిపోయినా దాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటుంటారు. వాక్యానికి విలువ లేనన్నట్టుగా ఈ బైబిల్ని ఎక్కడ పడేస్తారు తెలుసా? ఆదివారం గుడికి వెళ్తాము, చేత పట్టుకుంటాము. ఈ బైబిల్లో అరమరలోను గూట్లోను ఎక్కడో ఒక చోట విలువ లేని దానిగా ఈరోజు మనము ఈ వాక్యాన్ని పెడుతున్నాం. కానీ దేవుడు ఈ వాక్యమును ఎక్కడ ఉంచుకోమన్నాడంటే ఈ హృదయంలో ఉంచుకున్నాడండి. ఈ హృదయములో దేవుడు మనుషుని యొక్క హృదయంలో ఉంచుకోమంటున్నాడు. ఎందుకంటే హృదయంలో ఏముందో తెలుసా? చీకటి ఉంది. యేసుక్రీస్తు కూడా ఇదిగో తలుపులంత నిలుచుండి నేను తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతనితో కూడా కలిసి ఉంటాను అంటున్నాడండి. అంటే తలుపు వేసేసాము. ఈ హృదయములో చీకటి ఉంది. చీకటి అంటే పాపము.
పాపానికి అధికారి అయినటువంటి అపవాది ఈ హృదయములో చోటు చేసుకున్నాడు కనుకనే ఈరోజు దేవుని యొక్క వాక్యానికి విలువివ్వటం లేదండి. మన బ్రతుకుల్లో దేవునికి వాక్యానికి ఎంత విలువ ఉందన్నట్టు మాట్లాడతాం మనం. కానీ ఆ వాక్యము హృదయములో ఉంటే దాని ప్రకారం మనం ఖచ్చితంగా బ్రతుకుతామండి. నిజంగా వాక్యము ఎంత విలువైందంటే యేసుక్రీస్తు వారు కూడా వాక్యమును అర్థముతో పోల్చాడండి. ఈరోజు ఒక గొప్ప ఇంటిలో అయినా ఓ పేద ఇంటిలోనైనా ఉండేదేంటో తెలుసా? అర్థమేనండి. ఈ అర్థములో మనం ఉదయాన్నే లేచి వెళ్ళి చూసుకుంటున్నప్పుడు మన రూపం ఎలా ఉందో మనకు చూపిస్తుందండి. మన రూపం ఎలా ఉంది, మన ఆకారం ఎలా ఉందో అది చూపించేది అద్దం. అద్దం దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు ఎదురుగా కుడి చేతితో అన్నం తింటున్నా అది అద్దంలో నీకు ఎడం చేతిలో తిన్నట్టుగా చూపిస్తుంటుందండి. వాక్యము ఎంత విలువైందంటే ప్రతి మనిషిని కూడా వెలిగించేది, ప్రతి మనిషిని కూడా సరైనటువంటి రీతిలోనికి నడిపించేది వాక్యం. ఆ వాక్యానికి ఈరోజు మనం చోటు ఇవ్వగలుగుతున్నామా? ఆ వాక్యానికి ఈరోజు మన హృదయంలో చోటు ఉందంటే ఎక్కడుంది చెప్పండి. అందుకే యోహాను యేసుక్రీస్తు ద్వారా ఏర్పరచబడినటువంటి యాకోబు పత్రికలు యాకోబు గారు రాస్తూ ఓ చక్కటి మాటను ప్రపంచానికి పరిచయం చేశాడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనాన్ని బైబిల్లో చూద్దామండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించమంటున్నాడు. చూడండి, మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించమంటున్నాడు. చూడండి, రోజు మనము సాత్వికముతో అంగీకరించగలుగుతున్నామా? దేవుని యొక్క వాక్యమును ఈరోజు మన బ్రతుకుల్లో అంగీకరించగలుగుతున్నామంటే అంగీకరించలేనటువంటి స్థితిలోనికి మనం వెళ్ళిపోతున్నామండి. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఈరోజు మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి ఎన్నో వస్తువులను చూపించాడండి. ఎన్నో వస్తువులను చూపించి వాటి ద్వారా వాక్యపు విలువెంతో మనకు తెలియచేయాలనుకున్నాడు. అలా తెలియచేయాలని వాక్యమై ఉన్నటువంటి యేసుక్రీస్తు శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాడు. మన మధ్యకు వచ్చిన ఆయన వాక్యం గురించి చెప్తున్నాడు. ఏమన్నా తెలుసా? చీకటి గల చోట్ల వెలిగించే దీపమై ఉన్నట్టుంది అంటాడు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకసారి చూడండి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమై ఉన్నది అంటుంది. చూడండి, చీకటి గల చోటున వెలిగించేది ఏంటో తెలుసా? వాక్యం అండి. వాక్యం వెలిగిస్తుంది, వాక్యం బ్రతికిస్తుంది, మన త్రోవకు వెలుగుగా ఉంది. వాక్యం ఎంత గొప్పగా కనబడుతుంది చెప్పండి. ఆ వాక్యాన్ని కలిగిన మనం, ఆ వాక్యానుసారంగా ప్రవర్తిస్తున్న మనం దేవుని యొక్క ఇష్టాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని ఈరోజు మనం కలిగి ఉన్నాం. ఒక్కసారి ఆలోచించండి. వాక్యమై ఉన్నటువంటి యేసుక్రీస్తు తన్ను తాను తగ్గించుకున్నాడు. తన్ను తాను తగ్గించుకొని రిక్తుడిగా ఈ లోకానికి వచ్చాడు.
ఈ లోకానికి రిక్తుడుగా వచ్చాడు. అనేక గ్రామాలకు వెళ్ళి వాక్యం ప్రకటించినట్లు వెళ్దాం పదండి. వాక్యం ప్రకటించడానికి యేసుక్రీస్తు వెళ్ళిన ఈరోజు మనకు వాక్యం విలువ అర్థమైందా? ఈరోజు మన సంపాదన అంతా ఇచ్చి వాక్యాన్ని కొనగలుగుతున్నామా? ఈరోజు మన జీవితం ఎలా ఉందో తెలుసా? వాక్యం వింటున్నాం, వాక్యానుసారంగా బ్రతుకుతున్నాం అనుకుంటున్నాం, మందిరములోనికి వెళ్తున్నాం, మందిరములో కూర్చున్న గంట సేపు సేవకుడు చెప్పిన మాటకు ఎంతో ఆకర్షితులమైపోతున్నామే తప్ప మన బ్రతుకులో మార్పు అనేది కలుగుతుందా? ఒకసారి ఆలోచించండి. ఈరోజు దేవుని యొక్క వాక్యము సేవకుడు విత్తినప్పుడు మన హృదయంలో ఉన్న పాపం అంతా కూడా విభాగింపబడుతుంటుంది. ఇది అర్థం కావాలంటే ఓ పాడుబడ్డ బావి ఉందనుకోండి, ఓ పాడుబడ్డ బావిలో నీరుంది. ఆ బావిని మనం వాడటం లేదు, ఆ బావి నీళ్లు మనం తాగటం లేదు. అప్పుడు ఏం చేస్తారో తెలుసా? చెత్త చెదారం అంతా కూడా ఆ బావిలో పడేస్తుంటారండి. ఎప్పుడైతే ఆ పాడుబడ్డ బావిలో చెత్త చెదారం అంతా వేసినప్పుడు ఆ బావిలో ఆ చెత్త చెదారం అంతా పేరుకొని పోద్దండి. ఎప్పుడైతే ఒక పెద్ద రాయిని తీసుకొచ్చి ఆ బావిలో పడేయండి, ఆ పెద్ద రాయికి అది పడగానే అది పడిన చోటుకు నుంచి చెత్త అంతా కూడా విడివైపులు వెళ్ళిపోతుంటుందండి. మరలా ఆ రాయి ఎప్పుడైతే అడుగు భాగానికి వెళ్ళిపోతుంటుందో వెంటనే పైన చెత్త అంతా కూడా మరలా పేరుకెళ్ళి వెళ్ళిపోతుంటుందండి. మన హృదయంలో ఉన్నటువంటి పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, ఇవన్నీ కూడా వాక్యం ఎప్పుడైతే మనకు వినబడుతుందో, వాక్యం వినబడగానే అమ్మో నిజమే కదా అనుకుంటాము, భక్తిగా బ్రతకాలనుకుంటాం. బైబిల్ చేత పట్టుకొని గుడి నుంచి బయటికి రాగానే మరలా యథాస్థితికి మన బ్రతుకు అనేది వెళ్ళిపోతుందండి. ఓ పాడుబడ్డ బావిలో ఆ నీటిలో రాయి ఎలాగైతే వేస్తే అడుగు భాగానికి వెళ్ళిపోతుందో, పైన చెత్త ఎలా పేరుకొని పోతుందో, మన హృదయంలో విత్తబడిన వాక్యము మరలా అపవాది ఎత్తుకొని పోగానే లోకపు ఆశల్లోనికి మనం వెళ్ళిపోతున్నామండి. మన జీవితాన్ని సరిచేసుకోవాలి. మన బ్రతుకును ఉన్నతంగా దేవుని కోసం బ్రతకాలంటే యేసుక్రీస్తు లోకానికి వచ్చి మనకు అర్థమయ్యే భాషలో ఎన్నో చెప్పాడండి. ఓ విత్తనాలను చూపించాడు. మనం పొలం వేస్తున్నాం అనుకోండి, విత్తనాన్ని చేత పట్టుకొని వెళ్తుంటాము. పొలాన్ని దున్నిన తర్వాత ఆ పొలంని విత్తుతుంటాము. వాక్యం అనేది కూడా విత్తబడాలి. ఎలాగైతే ఒక రైతు విత్తనాలను తీసుకొని వెళ్ళి ఎలాగైతే ఒక పొలములో విత్తుతున్నాడో, సమాజంలో దేవుని యొక్క సేవకుడు వాక్యమును విత్తాలండి. ఆ వాక్యం విత్తబడిన తర్వాత అది మొలకెత్తినప్పుడు ఒకే విత్తనంగా నువ్వు విత్తిన ఒక కొరను కానీ ఒక వరిని కానీ మీరు చూడండి, ఎన్ని వస్తాయి చెప్పండి? చాలా ఉంటాయండి. అంటే ఒక విత్తనము విత్తితే దానికి ప్రతిఫలం ఒక 20-30 గింజలను నువ్వు పొందుతున్నావు. అలాగే దేవుడు కూడా వాక్యం అనేటువంటి విత్తనాన్ని చూపిస్తున్నాడు. వాక్యమును సమాజానికి తెలియచేయటానికి, ఈరోజు వాక్యము యొక్క విలువేంటో ప్రపంచానికి తెలియచేయటానికి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. అనేక గ్రామాలకు వెళ్దాం పదండి. తండ్రిని గూర్చి తెలియచేయాలనుకున్నాడు. అలాగే వాక్యమును ఎన్నో విషయాలతో పోల్చాడండి. ఓ అర్థంతో పోల్చాడు. అర్థం అబద్ధం చెప్పదు, అర్థం నిజమే చెబుతుంది. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నామో తెలుసా? వాక్యం విన్నంతసేపు బాగుంది అనుకుంటాము. వాక్యం విన్న తర్వాత మరలా మన ఇంటికి మనం వెళ్ళిపోయిన తర్వాత మర్చిపోతుంటామని. అందుకే దేవుడు చెబుతున్నాడు ఏమని తెలుసా? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనాన్ని చూడండి. యాకోబు పత్రిక, ఎవడైనను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అర్థములో వాడు తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడు వెంటనే మర్చిపోతాడంట. చూడండి, అర్థంలో చూసుకునేది గుర్తుంటుందా? మనకు గుర్తుండదండి.
ఈరోజు వాక్యం వింటున్న మనం మరలా వెళ్ళిపోతాం, మర్చిపోతామండి. మనల్ని ఎవరైనా ఒక మాట తిట్టారనుకోండి, అది ఎంత గుర్తుంటుంది మనకు? వాక్యం గుర్తుంటుందంటే అసలు గుర్తుంటుందండి. వాక్యమును మన హృదయములోనికి వెళ్ళకుండా అపవాది కట్టడి చేస్తున్నాడు, అపవాది మాయ చేస్తున్నాడు. లోకంలో ఉన్నది ఎంత కూడా శరీరాశ, లోకాశ, జీవపు డంబం. దీంట్లో మనిషి అనుకుంటాడు నేను గొప్పని, నాకేం తక్కువ అని మనిషి అనుకుంటాడు. ఏం తక్కువ ఏముందండి? ఎంతకాలం బ్రతుకుతాం మనం? కూటికి ఉన్నోడైనా కూటికి లేనోడైనా ఎంతకాలం బ్రతుకుతాడు భూమి మీద అంటే కొంతకాలమే. ఈ కొంతకాలం బ్రతికే ముందు దేవుడి పాదాల దగ్గరికి రావాలి. ప్రభువా, నా జీవితం ఏంటయ్యా, నా బ్రతికేంటయ్యా, ఎంతకాలం ఈ భూమి మీద ఉంటాను? ఉన్నంతకాలం నీ కోసం బ్రతకాలని తను తాను తగ్గించుకోవాలని దేవుడు చెబుతున్నాడండి. ఈరోజు తగ్గించుకుంటున్నామంటే తగ్గించుకోలేకపోతున్నాం మనం. మన జీవితంలో దేవుని యొక్క వాక్యానికి ప్రథమ స్థానం మనం ఇస్తున్నామంటే ఇవ్వటం లేదు మనం. మనకంటూ ఎన్నో ఆలోచనలు, మనకంటూ ఎన్నో ఉద్దేశములు, మనకంటూ ఎన్నో ప్రణాళికలు, వాటన్నిటిని ఆలోచించుకున్న తర్వాత చివరిగా మనం వాక్యం దగ్గరికి వచ్చేస్తున్నామండి. మనం ఓ పెళ్ళిని కూడా మనం ఆలోచిస్తుంటే మనకు సంబంధం కుదరాలి, కట్నం కుదరాలి, అన్ని కుదరాలి. చివరికి వచ్చేసరికి యెహోవా కార్యమని పెళ్లి కార్డులు వేస్తుంటాం మనం. కానీ ప్రథమంగా వాక్యానికి ఇవ్వాలి, దేవునికి చోటు ఇవ్వాలి. అలా దేవునికి చోటు ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడండి. కానీ ఈరోజు మనం ఇస్తున్నామా? ఇవ్వటం లేదండి. ఓ తల్లి పిల్లవాడికి పాలిస్తున్నప్పుడు, ఓ తల్లి పిల్లవాడికి పాలించి ఆ పిల్లవాడిని పెంచుతుందంటే కారణం ఏంటో తెలుసా? ఆ పాలలో శ్రేష్టత ఉంది. ఆ పిల్లవాడికి బలాన్ని ఇచ్చేది ఆ యొక్క పాలలో ఉంది. అది తల్లి గమనిస్తుంది. పిల్లవాడు ఎప్పుడైతే ఏడుస్తాడో వెంటనే తల్లి పిల్లవాడికి పాలిస్తుంటుందండి. పాలను చూసినప్పుడు మనం కూడా ఆ వాక్యము తల్లి పిల్లవాడికి ఇచ్చినప్పుడు ఆ పిల్లవాడు ఎలాగైతే పాలను స్వీకరిస్తాడో, దేవుని యొక్క వాక్యము మనకు వినబడుతున్నప్పుడు ఆ వాక్యమును మనము కూడా చిన్న పిల్లవాడిలాగా, పిల్లవాడు పాలెలాగా తాగాడు, పెద్దవాళ్ళమైన మనం వాక్యాన్ని అలా వినాలండి. ఈరోజు వినగలుగుతానంటే వింటం లేదండి. వాక్యానికి మనం చెవిపట్టం లేదు, వాక్యానికి మనం చోటు ఇవ్వటం లేదండి. అందుకే దేవుడు బాధపడుతున్నాడు. అందుకే దేవుడు తన వాక్యమును సుత్తితో పోల్చాడు, సుత్తితో పోల్చాడు. ఇదిగో ఒక బండను పగలగొట్టాలంటే మీరు దేన్ని వాడతారు తెలుసా? సుత్తెను. ఆ సుత్తి తీసుకొని మీరు బండకేసి కొడితే ఎలాగైతే పగిలిపోతుందో, కఠినమైనటువంటి మీ హృదయాలను బద్దలు చేసేది సుత్తె వంటి వాక్యం అన్నాడండి. ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం ఒకసారి చూడండి. ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా అంటున్నాడు. చూడండి, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా అంటున్నాడు. అంటే దేవుడి యొక్క మాట బద్దలు చేస్తుంటదండి. మనం ఎప్పుడైతే దేవుని పట్ల అవిధేయత కలిగి జీవిస్తుంటామో, ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు విధేయతని మనం చూపించకపోతామో, అప్పుడు దేవుని యొక్క మాట మనల్ని గద్దిస్తుంటది, మనల్ని సరిచేస్తుంటది. సరైనటువంటి మార్గములో పెట్టేదే దేవుని యొక్క వాక్యం. ఈ వాక్యానికి మనం చోటిస్తున్నామా? ఇవ్వటం లేదండి. మనం అనుకుంటాం నా పాదములకు దీపం అంటామే తప్ప, ఆ దీపములాగా మన ఇంట్లో దీపం ఉంటుందండి. అది ఎప్పుడో తెలుసా? కరెంటు పోయింది అనుకోండి, వెంటనే అగ్గి పెట్టి ఎక్కడ ఉందని వెలిగించుకుంటాము. ఎందుకు? వెలుగులు కావాలి, వెలుగు కావాలి. ఆ వెలుగైనటువంటి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు, ప్రతి మనిషిని కూడా వెలిగిస్తూ వచ్చాడండి. ఈరోజు వెలిగింపబడిన మనం ఆరిపోయే స్థితిలో ఉన్నామా? వెలిగింపబడిన అనుకుంటున్న మన బ్రతుకుల్లో దేవుని యొక్క వాక్యానికి ఎంతో దూరం ఉంటున్నామా? మనం ఏమనుకుంటామో తెలుసా? నేను దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమిస్తున్నాను అనుకుంటున్నాను. నిజంగా ప్రేమిస్తున్నాం మనం? నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రేమిస్తే ఓ తేనె ఉందండి, ఎంత తీయగుంటుంది, తేనె ఎంత తీయగుంటుందండి.
మనకు కూడా సేవకుడు ఎలాంటి మాటలు చెప్పాలంటే తీయగా ఉండే మాటలు చెప్పాలా? కాదండి. రుచికరమైనటువంటి వాక్యము మనల్ని గద్దిస్తుంది, సరిచేస్తుంది, సరైనటువంటి మార్గంలో పెట్టేస్తుంది. కానీ మనం వాక్యాన్ని దేంతో పంచుకుంటామో తెలుసా? నన్ను కాపాడేది అంటే కష్టాలలో కాపాడేది అనుకుంటున్నాను. వెండి బంగారుల కంటే విలువైన దేవుని వాక్యాన్ని అసలు మనం స్థానం ఇస్తున్నామా? మనం అసలు స్థానం ఇస్తున్నామా? ఒకసారి చూద్దామండి. దేవుని యొక్క వాక్యము ఎంత ఉన్నతంగా మనం వెలిగించాలనుకుంటుందో ఒకసారి చూద్దాము. ఆ వాక్యానికి మనం చూపిస్తున్నామా? విలువైన వాక్యాన్ని మనం పాటిస్తున్నామా? విలువైనటువంటి వాక్యాన్ని అనుసరిస్తున్నామా? ఒక్కసారి తెరలపైన చూసిన తర్వాత ముందు వాక్యములోనికి వెళ్దాం. ప్రేమస్వరూపి అయిన దేవుడు తన దివ్య సంకల్పాన్ని నిక్షిప్తపరిచిన బైబిల్లోని అమృత వాక్కులను మన చుట్టూ ఉన్న వాటితో పోల్చి ఎంత చక్కగా నేర్పుతున్నాడో ఒక్కొక్కటిగా చూద్దాం. దేవుని వాక్యము దీపము వంటిది. ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. లోకరక్షకుడైన క్రీస్తు మన శరీరానికి దీపం కన్ను అన్నాడు. కంటి చూపు ఉన్నప్పుడు, ఆ కంటితో చూస్తూ ఉన్నప్పుడు మనం ఎన్నో పనులు చక్కపెట్టుకోగలం. ఇంటికైనా వంటికైనా, ఆఖరికి ఈ జగతికైనా వెలుగు ఎంతో అవసరం. వెలుగులో పనులు చక్కపరుచుకుంటాం. వెలుగులో భయముండదు. అలాగే వెలుగును మనం ఏ రూపంలో చూసినా మన బుద్ధిని వెలిగించగలిగే దేవుని సత్యవాక్యం గుర్తుకు రావాలి. ఆ వాక్యపు వెలుగులోనే నడుస్తూ చివరకు పరలోకం చేరుకోవాలి. దేవుని వాక్యము అద్దము వంటిది. పేదవాని ఇంటిలోనైనా ఉండే సాధనమే అద్దం. అద్దం అబద్ధం చెప్పదు. దాని ముందు ఎవరు నిలబడినా వారి వాస్తవ స్థితిని వారికే చూపుతుంది. లోపాలను చూపెడుతుంది, దిద్దుతుంది. అలాగే అద్దమును చూస్తున్న ప్రతిసారి మన ఆధ్యాత్మిక స్థితిని వాస్తవంగా చూపగలిగిన, దిద్దగలిగిన అద్దము వంటి దేవుని వాక్యం దగ్గరకు వచ్చి మనల్ని మనం దిద్దుకొని భక్తి జీవితాన్ని మెరుగుపరుచుకోవాలని గుర్తుకు రావాలి. దేవుని వాక్యము నీరు, మంచు, వర్షం వంటిది. బ్రతికి ఉన్న వారికి ఆకలి దప్పులు అనేవి సహజ లక్షణం. ఆకలిని ఆహారం, దప్పికను నీరు తీరుస్తాయని మనందరికీ తెలిసిందే. మన శరీరంలోని ప్రతి జీవక్రియ పని సజావుగా జరుగుటకు నీరే ముఖ్యం. శరీరంలో చెడు బయటకు పోవాలన్నా, ఆరోగ్యంగా చలాకీగా ఉండాలన్నా తగిన నీరు ప్రతి మనిషి త్రాగాలి. నీటిని త్రాగుతున్నప్పుడల్లా తప్పకుండా నీరు వలె జీవమిచ్చే దేవుని జీవవాక్యాన్ని కూడా ఆత్మీయ దాహాన్ని తీర్చుకొనుటకు ఆత్మశుద్ధి కొరకు స్వీకరించాలని మరచిపోకూడదు. దేవుని వాక్యము తేనె వంటిది. అప్పుడే పుట్టిన బిడ్డకు సైతం అమ్మపాలతో పాటు అందించదగిన తీయతనపు రారాజు తేనె. తేనెలో మనకు వెంటనే అందించగలిగిన ఉత్తమ పోషకాలు ఉన్నాయి. గొప్ప రుచితో పాటు ఆరోగ్యాన్ని, ఆయుష్ను ఇవ్వగలిగిన తేనెను తీసుకుంటున్న ప్రతిసారి తేనె కంటే మధురమైన దేవుని వాక్యమును ఆహారంగా తీసుకుని ఆత్మీయ ఆరోగ్యాన్ని పొందుకొనుటకు ఇష్టపడాలి. దేవుని వాక్యము పాల వంటిది.
పాలు సంపూర్ణ ఆహారం అంటారు. సులభంగా జీర్ణమయ్యే గుణం గలవి పాలే. అందుకే అప్పుడే పుట్టిన బిడ్డకు అమృతం లాంటి అమ్మపాలనిస్తారు. అన్ని వయసుల వారు త్రాగవలసిన బలవర్ధక పానీయమే పాలు. ప్రతి విశ్వాసి క్రీస్తు వలె ఆత్మ విషయంలో ఎదుగుటకు చిన్న బిడ్డ వలె త్రాగటానికి ఆశపడాలని పాలను చూస్తున్న ప్రతిసారి ప్రయత్నిద్దాం, పరితపిద్దాం. దేవుని వాక్యము విత్తనము వంటిది. మనం తింటున్న వరి, గోధుమ రొట్టె, జొన్న రొట్టె వంటి ఆహార పదార్థాలు విత్తనాల నుండి వచ్చినవే. విత్తనం విస్తరింపచేస్తుంది. తన జాతి ఫలాలను తరతరాలకు అందిస్తుంది. మన ఆహార అవసరతలను దాదాపు విత్తనాలే తీరుస్తాయి. అటువంటి విత్తనాలు చేతపట్టిన ప్రతిసారి తింటున్నప్పుడల్లా విత్తనము వంటి దేవుని సత్యవాక్యాన్ని నా హృదయంలో నాటుకుని నూరంతలుగా ఫలించాలనే తపన మనలో కలగాలి. దేవుని వాక్యము సుత్తె వంటిది. మన దారికి అడ్డుగా ఉంటూ ఇబ్బంది కలిగిస్తున్న పెద్ద పెద్ద బండరాలను పిండి చేసి మార్గం ఏర్పరచడానికి సుత్తి చేసే పని అమోఘం. పనికిరాని రాళ్లను సైతం అందమైన శిల్పాలుగా మార్చగలిగిన ఘనత సుత్తెదే. సుత్తెను చూసిన ప్రతిసారి బండబారిన కఠిన హృదయాలను మెత్తన చేయగలిగిన సుత్తె వంటి దేవుని వాక్యమే మనకు కావాలని కోరుకోవాలి. దేవుని వాక్యము అగ్ని వంటిది. అగ్ని పవిత్రతకు గుర్తు. ఏ తప్పు చేయని వ్యక్తిని నిప్పులాంటి మనిషి అంటారు. వెండి, బంగారు వంటి విలువైన వస్తువులను పరిశుద్ధపరచి మరింత విలువైన వాటిగా చేస్తుంది. అలాగే అగ్ని వంటి దేవుని మాట మన పాపపు జీవితాన్ని పరిశుద్ధమైన దానిగా మార్చగలదని అగ్నిని చూసిన ప్రతిసారి గుర్తుకు తెచ్చుకోవాలి. దేవుని వాక్యము వెండి బంగారాల వంటిది. వెండి బంగారాలు బహు అరుదైనవి, విలువైనవి, ఎక్కువ కాలం మన్నిక కలవి. దేశ ఆర్థిక పరిస్థితికి ఆ దేశంలోని వెండి బంగారు నిలువలే గీటురాయి. విస్తారమైన వెండి బంగారాల కంటే విలువైన దేవుని వాక్యమే మన నిజమైన ఘనతకు కారణమని వెండి బంగారాలను చూసినప్పుడల్లా గుర్తుకు రావాలి. ఎంతో సులువైన రీతిలో పోల్చబడిన దేవుని దివ్యవాక్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా చక్కగా పాటించి ఆశీర్వాదానికి పాత్రులవ్వాలని ఆశిస్తూ ప్రేమతో మీ జేసీసీ వర్డ్. దేవుని యొక్క వాక్యము ఎంత ఉన్నతంగా మనకు కనబడుతుందో ఒకసారి ఆలోచించండి. దేవుడు తన వాక్యమును మనకు అర్థమైన భాషలో మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి విత్తనాలు మొదలుకుంటే అద్దము, సుత్తె, పాలు, తేనె, వెండి బంగారాలు, ఇలా ఎన్నో విలువైనటువంటి వస్తువులు కాకుండా మన కళ్ళ ముందు నిత్యము కనిపించేటువంటి వస్తువులతో వాక్యాన్ని పోల్చి చెప్తున్నాడు. మన జీవితంలో ఆ వాక్యాన్ని కలిగిన మన బ్రతుకులో అసలు దేవుడికి చోటుందా? దేవుని యొక్క వాక్యానికి విలువ ఈరోజు మనం ఇవ్వగలుగుతున్నామన్నది ఒకసారి మనం ఆలోచించుకోండి. ఈ రాత్రికాల సమయంలో మనం కూడా ప్రయాసపడుతున్నాం. మనం కూడా ఎన్నో ఆలోచనలు కలిగి బ్రతుకుతున్నాం.
ఈరోజు మన ప్రయాసం ఒకసారి ఆలోచించండి. వాక్యం కొరకు మనం ప్రయాసపడుతున్నామా, లేకపోతే సంపాదన కొరకు ప్రయాసపడుతున్నామా? వాక్యం కొరకు, ఇదిగో ఇంత గొప్పగా వాక్యం, ఈ వాక్యాన్ని నేను కలిగి ఉండాలి. మరణముతో కూడా ఇదిగో ఈ వాక్యం కలిగి మరణించి ఈ కన్ను మూయగానే ఒకనాడు లాజరుకు దేవదూతల నుంచి తీసుకెళ్ళిపోయాయి. నన్ను కూడా తీసుకెళ్లాలన్నట్టుగా ఈరోజు ప్రయాసపడుతున్నామంటే మన ప్రయాసం దేని కొరకు చెప్పండి? ఈరోజు మన ప్రయాసం దేని కొరకు తెలుసా? ఎదుటి వ్యక్తిని పోల్చుకుంటూ, ఎదుటి వ్యక్తి సంపాదించుకున్న దానికంటే ఎక్కువగా నేను సంపాదించుకోవాలన్నటువంటి ఓ ప్రయాసం ఈరోజు మనుషుల్లో కనబడుతుంది తప్ప, ప్రభువు కోసం బ్రతకాలి, మరణించిన తర్వాత దేవుణ్ణి చూడాలన్నటువంటి ప్రయాసం ఎక్కడుంది చెప్పండి? లేదు. ఈరోజు ప్రయాసం దేనికో తెలుసా? ఉదయం లేచామంటే మరలా రాత్రి పడుకునేంత వరకు ప్రయాసపడతాను. దేని కొరకు తెలుసా? పొలం చేయాలను, పని చేయాలను, సంపాదించుకోవాలను ప్రయాసంలోనికి ఈరోజు మనం వెళ్తున్నాం తప్ప ఈ ప్రయాసం ఎందుకో తెలుసా? ఈ ప్రయాసం మనం పడేది ఈ చేతిని 5 వేళ్లతో అన్నం తీసుకొని ఈ నోటి దగ్గరికి తెచ్చుకోవటానికేనండి ప్రయాసం. ఈరోజు మనిషి పడుతున్నటువంటి ప్రయాసం పేరు కొరకు తెలుసా? ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి చూడండి. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. మనుషులు ప్రయాసమంతయు వారి నోటికే కదా అంటున్నారు. చూడండి ఎంత చక్కటి మాట చూడండి. మనుషుల ప్రయాసం అంతయు వారి నోటికే కదా అంటున్నాడు. చూడండి, వారి నోటికే కదా అంటున్నాడు. ఈరోజు మన నోటిలోనికి వెళ్ళటానికి మనం ప్రయాసపడుతున్నామే తప్ప అసలు దేవుడి కోసం మనం ప్రయాసపడుతున్నామా? మరణం తర్వాత మన వెంట రావాల్సినటువంటి క్రియల కోసం మనం ప్రయాసపడుతున్నామంటే అసలు ప్రయాసపడటం లేదండి. మన ప్రయాసం అంతా దేనికోసం ఉందంటే భూ సంబంధంగానే ఉంది. మీరు క్రీస్తుతో కూడా లేపబడినటువంటి పైనున్న వాటిని వెతకమంటున్నాడు. పైనున్న దాన్ని ఏం వెతుకుతున్నాం చెప్పండి? భూమి మీదనే మన ప్రయాసము. దేవుణ్ణి కలిగిన మనం ప్రేమ కలిగి ఉన్నట్టుకు ప్రయాసపడమంటున్నాడండి. మనల్ని ప్రయాసపడమంటున్నాడు. దేనికో తెలుసా? ప్రేమ కలిగి ఉండటకు అంటున్నాడండి. ప్రేమ అనేది ఈరోజు మనలో ఉందా? ప్రేమ అనేది దేవుడు ఎంతగా ప్రేమించాడండి. పాపిని ప్రేమించాడు. ఏ ఒక్కడు నశించడం ఆయనకి ఇష్టం లేదు. నరకము నుండి తప్పించడానికి పరలోకం నుండి భూమి మీదకి దిగివచ్చి పాపిని ప్రేమించాడు. ఒక కుష్ఠరోగిని ఊరు బయట పెడితే అక్కున చేర్చుకున్నాడు యేసుక్రీస్తు. ఒక వ్యభిచారిని రాళ్ళతో కొట్టాలనుకున్నప్పుడు అక్కున చేర్చుకొని అమ్మ అని పిలిచాడండి. ఈరోజు ఆ ప్రయాసం ఈరోజు మనలో ఉందా? ఒకసారి ఆలోచించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం మొదటి వచనాన్ని ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం మొదటి వచనం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అంటున్నాడు. చూడండి, దేని కలిగి ఉండాలంట? ప్రేమ కలిగి ఉండటానికి. ఈరోజు ప్రేమ ఉందా? కుటుంబంలో ప్రేమ ఉందా? కుటుంబంలో ఎక్కడుంది చెప్పండి ప్రేమ? ప్రేమ లేదండి. పాస్టర్ గారు వచ్చారనుకోండి, పాస్టర్ గారు వచ్చాక ప్రేమ కలిగి ఉన్నట్టు నటిస్తుంటారు. ఎవరిని మోసం చేయటానికి. అంటే పాస్టర్ రాగానే ప్రేమ కలిగి ఉన్నట్టుగా భార్య భర్త పిల్లలు అంతా ఐక్యంగా ఉన్నట్టుగా కనబడుతుంటారండి. కానీ ప్రేమ ఉందంటే నిజం కూడదండి. గొడవలు, కొట్లాటలు, ఒకరంటే ఒకరు ప్రేమ అనేది ఉండదు. ప్రేమ అనేది లేకుండా పాస్టర్ గారి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని కుటుంబం అంతా కూడా ఐక్యత ఉన్నట్టుగా చూపిస్తుంటారండి. పాస్టర్ గారు అలా బయటికి వెళ్ళిపోగానే పాస్టర్ గారు మరలా కుటుంబంలో యథావిధిగా ఉంటుందండి. ప్రేమ ఉందా? లేదండి. మనుషులను మెప్పించడానికి ప్రేమగా నటించకూడదు. పరలోకమందున్న కన్న తండ్రి మనల్ని చూస్తున్నాడు. ఆ కన్న తండ్రి దగ్గర మనం ప్రేమ కలిగి బ్రతకాలి. ఎదుటి వ్యక్తిని ప్రేమించాలి. ఆ ప్రేమను చూపించాలి. ఆ ప్రేమను కార్యరూపంలో చూపించాలి. మనం ఏది చేసినా కూడా ప్రేమతో చేయమంటున్నాడు. ఈరోజు ప్రేమతో చేస్తున్నామా? మనం ప్రేమతో చేసినప్పుడు దేవుడు మనల్ని ఉన్నతంగా
తీసుకెళ్ళిపోతాడు. మనం చేసిన కార్యములే మన వెంట వస్తాయి. ఎప్పుడు తెలుసా? మనం మరణించిన తర్వాత మన వెంట రావాలంటే ప్రేమ కలిగి రోజు చెయ్యాలి. అందుకే అంటున్నారు పౌలు గారి ద్వారా, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాస పడుడి అంటున్నాడు. ఏమన్నా ప్రయాసపడుతున్నామా? దేనికోసం ప్రయాసపడుతున్నాం చెప్పండి? ఇల్లు కట్టడానికి ప్రయాసపడుతున్నాం, పొలం చేయడానికి ప్రయాసపడుతున్నాం, ఒక ఉద్యోగం కొరకు ప్రయాసపడుతున్నాం, పిల్లలకు పెళ్లి చేయడానికి ప్రయాసపడుతున్నాం. కానీ వాక్యం కోసం ప్రయాసపడుతున్నామా? దేవుడి కోసం బ్రతకాలని ప్రయాసపడుతున్నాం అంటే అసలు ప్రయాసం అనేది పట్టం లేదండి. అందుకే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట అంటాడండి, చదవండి. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయమంటున్నాడు. మీరు చేయు కార్యములు అంటున్నాడు. అంటే పెళ్ళి మనం ఎలా చేస్తాం? ఓ బర్త్డే ఎలా చేస్తాం? ఓ బర్త్డేను, ఓ పెళ్ళిను, ఓ ఫంక్షన్లను గొప్పగా చేసుకుంటామే తప్ప దేవుని కార్యం వచ్చేసరికి మనం ఏం చేస్తామో తెలుసా? వెనకడిగేస్తుంటామండి. దేవుడు అలా చెప్పటం లేదు. దేవుడి కార్యములు ప్రేమతో చేయమంటున్నాడు. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడమంటున్నాడు. కానీ ఈరోజు ఆ ప్రయాసం మనకుందా? ఆ ప్రయాసం మనకుంటే ప్రభువునందు మన ప్రయాసం వ్యర్థం కాదు. మనం దేవుడి కోసం బ్రతకాలనుకున్నప్పుడు మనకు తినడానికి తిండి లేకపోయినా నశించిపోతున్నటువంటి ఆత్మలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళ దగ్గరికి మనం తీసుకెళ్ళాలి. ఈరోజు దేవుణ్ణి కలిగి ఉన్న మనం దేవుణ్ణి ఆనంద పెట్టగలిగే బ్రతుకు ఈరోజు మనలో ఉందా అనేది మనం కూడా ఆలోచించుకోవాలండి. దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు భక్తిగా ఉంటున్నాం. గుడిలోంచి బయటికి రాగానే భక్తి ఎగిరిపోతుంది గాలికి. కానీ భక్తి ఎప్పుడు కూడా స్థిరముగా ఉండాలి. దేవుడి మందిరంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాము, మందిరం బయట ఉన్నప్పుడు కూడా మన ప్రవర్తన అలా ఉన్నప్పుడు మన ప్రయాసం వ్యర్థం కాదండి. అందుకే ఈరోజు ప్రయాస పడుతున్నాం. ఈ ప్రయాసం అంతా దేనికో తెలుసా? నోటికే కదా అంటున్నట్టుందండి. మనుషుల ప్రయాసం అంతా కూడా నోటికే కదా. ఈరోజు బంగారం సంపాదించుకున్నారండి. మీరు బంగారాన్ని ఏమైనా తినగలరా చెప్పండి? బంగారాన్ని ఈరోజు కొనుక్కొని తినగలరా మీరు? ఒక మామిడి పండు అయితే కొనుక్కొని తినగలరు, ఒక అరటి పండు అయితే కొనుక్కొని తినగలరు, ఒక సపోటా పండు అయితే కొనుక్కొని తినగలరు. ఈరోజు ఇల్లు కట్టించుకోవచ్చు, మీరు మంచిగా ప్యాలెస్ లాగా చేసుకోవచ్చు. కానీ ఆ ప్యాలెస్ని ఇలా చూడటమే మనం. ఒకవేళ మరణించామనుకోండి, ప్యాలెస్ బయట మనల్ని పెడతారు, ఇంటి బయట ఒక టెంట్ వేస్తారు, ఆ టెంట్లో మనల్ని పెడతారు. కానీ ఈరోజు మనం సంపాదించుకున్నదే మన వెంట వస్తుందంటే ఏది రాదండి. ఆఖరికి ఒక రూపాయి కూడా తీసుకొని వెళ్ళిపోలేము మనం. ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు తల్లి గర్భంలో నుంచి ప్రాణంతో వచ్చాము. ఆ ప్రాణాన్ని లోకంలో విడిచిపెడితే మనతో పాటు వచ్చేది ఓ తెల్ల బట్ట తప్ప ప్రాణం మనకు రాదండి. ప్రాణం పోక మునిపే ప్రయాసపడమంటున్నాడు. ఇక్కడి నుంచి అయినా కూడా దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసా? ప్రభువు నందు మీరు మృతి నందండి. మీ ప్రయాసం దేవునిలో ఉంచండి. మీ క్రియలు మీ వెంట వచ్చేటట్టు చూసుకుంది. మన వెంట రావాలంటే ఏం చేయాలి? దేవుని కోసం బ్రతకాలి. అనేక ఆత్మలను దేవుని వైపు నడిపించాలి. అప్పుడే మన ప్రయాసం మన వెంట వస్తుంది అంటుందండి. చూస్తారా? ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూద్దాం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులని రాయము. పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. అమ్మా నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి ఎంత పోవునంటుందండి. అది మన క్రియలు మన వెంట వచ్చేటట్టు ఉన్నాయా? మన క్రియలు మన వెంట వస్తాయా? ఒకసారి రాత్రి ఆలోచించండి. మన క్రియలు మన వెంట వస్తాయా? మన క్రియలు మనకు పరలోకంలో ప్రతిఫలం ఇస్తాయా? ఈరోజు ఇచ్చే పని ఏం చేశాం చెప్పండి? దేవుడి కోసం ఏం చేశాం చెప్పండి? మనం గుడిలోకి వెళ్తున్నాం, కూర్చుంటున్నాం, పాట పాడుతున్నాం, ఇంటికి వచ్చేస్తున్నాం. కానీ దేవుడి కోసం మన దేహాన్ని ఉపయోగించగలుగుతున్నామా? దేవుడి కోసం మన ధనాన్ని ఖర్చు చేయగలుగుతున్నామా? దేవుడి కోసం మన సమయాన్ని దేవుడికి ఇవ్వగలుగుతున్నామా?
దేవుడి కోసం మనం ప్రయాసపడగలుగుతున్నామా? ఈరోజు ప్రయాసం లేదండి. ప్రయాసం లేనప్పుడు పరలోకం ఎలా వస్తుంది ఒక్కసారి ఆలోచించండి. పరలోకం మనకు రావాలంటే ప్రయాసపడాలి. ఆ ప్రయాసం మనం బ్రతుకులు ముగించుకున్న తర్వాత, మన ప్రాణం పోయిన తర్వాత మనతో పాటు వచ్చేదే మన క్రియలు. ఈ క్రియలకు ముందు మనం ఏం చేస్తున్నాం? ఏం చేయటం లేదండి. మన కళ్ళ ముందు ఎంతోమంది మరణిస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ మనం ఏం నేర్చుకున్నాం చెప్పండి? ఏం నేర్చుకోలేదండి. మన కళ్ళ ముందు మరణించి వెళ్ళిపోతున్నా ఎందరిలో చూస్తున్నాం, కానీ ఏమి నేర్చుకోవటం లేదండి పాఠాన్ని. మన కళ్ళ ముందుకు వచ్చిన మనిషి తల్లి గర్భంలో నుంచి భూమి మీదకి వచ్చేటప్పుడు ఏడ్చుకుంటూ వచ్చేస్తాడండి. తల్లి గర్భంలో నుంచి భూమి మీదకి వచ్చినప్పుడు ఏడ్చుకుంటూ వస్తాడు. మరణించిన తర్వాత బ్రతికున్న వాళ్ళందరినీ ఏడిపించుకుంటూ వెళ్ళిపోతాడండి. మనిషి తల్లి గర్భంలో నుంచి ఏడ్చుకుంటూ వచ్చి మరణించిన తర్వాత బ్రతికున్న అందరినీ ఏడిపించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కానీ మనతో పాటు తిరిగి, మనతో పాటు బ్రతికి, ఈ భూమి మీద ఎంతో సంపాదించుకున్న ఎందరో మనకు తెలుసు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులైతేనేవి, ధనవంతులైతేనేవి, ఎందరో భూమి మీద బ్రతికారు. బ్రతికి మరణించిన మనిషి ఏ ఒక్కరైనా ₹1 పట్టుకొని పోయారంటే ఎవ్వరు కూడా తీసుకొని పోలే. మనం చూస్తున్నాం, మనమే కళ్ళ ముందు నిలబడి పెట్టెని సిద్ధం చేస్తున్నాం. మనమే అన్ని స్నానాలు చేస్తున్నాం. పెట్టి పౌడరు, సెంటు, పెట్టెకు మేకులు, పూలు అన్ని మనమే సిద్ధం చేస్తున్నాం. అయినా మనం ఏమైనా వాళ్ళు తీసుకెళ్ళటం చూస్తాం లేదండి. ఆ సమాధి దగ్గరికి వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, మనం మట్టేసి వస్తున్నామే తప్ప ఏమైనా తీసుకెళ్ళాడంటే ఏం తీసుకొని పోలేదు. బ్రతికున్నప్పుడు మనం వచ్చి ఉంటాడు, మరణించిన తర్వాత ఊరు బయటికి వెళ్ళిపోతున్నాం. మనం కూడా వెళ్ళవలసిన స్థితిలో ఉన్నాం. మనం కూడా వెళ్ళాలి. వెళ్ళాక ముందే దేవుడి కోసం ఏం చేస్తున్నాం చెప్పండి? దేవుడి కోసం ఎలా బ్రతుకుతున్నాం చెప్పండి? ఆ ప్రయాసం ప్రభు కోసం అయి ఉండాలి. ప్రభు నందు మీ ప్రయాసం వ్యర్థం కాదన్నాడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం చివరి వచనాన్ని ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభు నందు వ్యర్థము కాదని ఎరిగి అమ్మా స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులై ఉండు అంటున్నాడు. చూడండి, ఎప్పుడో తెలుసా? ప్రభు కార్యాభివృద్ధిలో మనం ఉండాలంటున్నాడు. ప్రభు నందు మీ ప్రయాసము వ్యర్థం కాదంటున్నాడు. ఎప్పుడో తెలుసా? దేవుడి కోసం మనం చేసినట్టు. దేవుడు అన్యాయస్తుడు కాదండి. దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనకు అర్థం కావట్లేదండి. దేవుడు మనల్ని ప్రేమించి పరలోకానికి తీసుకెళ్ళడానికి తన కుమారుడైన క్రీస్తును పరము నుండి భూమికి పంపించాడు. ఆయన ధనవంతుడిగా ఉండి దరిద్రుడైపోయాడు. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నామో తెలుసా? భూమి మీద ధనవంతులం కావటానికి మనం ప్రయాసపడుతున్నాం. అందుకే దేవుడు అంటున్నాడు, ధనవంతులారా మీ ధనం పాడైపోతుంది అని ఎంత చక్కగా చెప్తున్నాడు. ఒక్కసారి చివరిగా 2 మాటలు చూపించే ముందు ఓ సాంగ్ చూద్దామండి. ఎందుకంటే ఈ ప్రయాసము, మనం ఎంత ప్రయాసపడుతున్నామో మనతో పాటు ఏమొస్తుందో, ఏం తీసుకెళ్తామో నేను చెప్పింది మీకు గుర్తుండకపోవచ్చు. కానీ ఒక్కసారి దృశ్య రూపంలో చూద్దాం. ఓ మనిషి నీ ప్రయాసమెటు, ఓ మనిషి నీ ప్రయాసమెటు, ఈ లోకాసిరి సంపద కొరకా పరలోక ప్రభు ప్రయాసానికా? నిర్ణయించుకొని నిజము తెలుసుకో మనిషి, ఓ మనిషి నీ ప్రయాసమెటు.
ఓ మనిషి నీ ప్రయాసమిటు. లక్షాధికారివైన లవణమన్నమే కాని మెరిసే బంగారాన్ని తినలేరు ఎవరు. పట్టు పానుపు పైన పవలించిన గాని 6 అడుగుల సమాధిని చేరని వాడెవడు. కన్నులార చూచుటయే గాని కన్నులార చూచుటయే గాని ధనము వలన తృప్తి నొందలేరు ఏ జనులు. మరణంతో ఏమి తీసుకోరు ఈ మానవులు. ఓ మనిషి నీ ప్రయాసమిటు. ఓ మనిషి నీ ప్రయాసమిటు. వ్యర్థం వ్యర్థమని ప్రసంగి తెలుపుచున్నాడు. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటువంత. జ్ఞానముతో తెలివితో సంపాదించిన సంపద అనుభవించకుండానే విడిచి వెళ్ళుతారు. మంచులాగా కరిగే ఈ జీవితం, మంచులాగా కరిగే ఈ జీవితం. ఆశల వలయంలో చిక్కుకొనుట వ్యర్థము. లోకాశలు కలిగి జీవించుట వ్యర్థము. ఓ మనిషి నీ ప్రయాసమిటు. ఓ మనిషి నీ ప్రయాసమిటు. వ్యర్థము కానిది ప్రయాసము ప్రభుదని. అర్థముతో క్రియలు చేయ ప్రయాసపడుము. ప్రభునందు ప్రయాసము అలయక చేయుచు స్థిరులును కదలని వారిగా మీరుండాలి. ప్రభునందు మృతి నొందిన వారే ధన్యులని. ప్రభువునందు మృతి నొందిన వారే ధన్యులని. మరణంతో సత్క్రియలే వెంట వచ్చునని. పరిశుద్ధతతో పనులే దేవుని చేర్చునని. ఓ మనిషి నీ ప్రయాసమిటు. ఓ మనిషి నీ ప్రయాసమిటు. ఈ లోకాసిరి సంపద కొరకా పరలోక ప్రభు ప్రయాసానికా. నిర్ణయించుకొని నిజము తెలుసుకో మనిషి. ఓ మనిషి నీ ప్రయాసమిటు. ఓ మనిషి నీ ప్రయాసమిటు. ఈరోజు మనిషి ప్రయాసపడుతున్నది దేని కొరకంటే ధనాన్ని సమకూర్చుకోవాలి, గొప్పవాడిగా బ్రతకాలి, ఏది తక్కువ కాకుండా ఈరోజు ఉండాలనేది మనిషి అనుకుంటున్నాడు. దేవుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా? ఈ భూమి మీద నీ కొరకు ధనాన్ని సమకూర్చుకున్నాడు. ఆ ధనము వాక్యమైనటువంటి ధనం. ఈ వాక్యమైనటువంటి ధనాన్ని ఈరోజు మనము సమకూర్చుకుంటున్నామంటే వాక్యాన్ని కాదండి,
మనం ఈ లోకంలో కనబడుతున్నటువంటి రంగు కాగితాలను సంపాదించుకోవటానికి ఈరోజు ప్రయాసపడుతున్నాం. రంగు కాగితాలు ఉంటే విలువ అనుకుంటున్నాం మనం. అండి సమాజంలో డబ్బుల్లో విలువండి. ఈరోజు ఉన్నతంగా ఎవరిని గౌరవిస్తారో తెలుసా? ఒక డబ్బు ఉన్నోడికేనండి. కానీ దేవుడిని ఎవరు గౌరవిస్తారంటే ఎవరు కూడా గౌరవించరండి. కారణం ఏంటో తెలుసా? మనిషి ప్రయాసం అంతా కూడా ధనం మీద ఆధారపడింది. అందుకే దేవుడు అంటాడు, సామెతల గ్రంథంలో ఒక మాట అంటాడండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముందుట కంటే యెహోవా యందని భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు అంటుందండి. యెహోవా యందని భయభక్తులు, విస్తారమైన ధనం కాదని కావాల్సింది దేవుడికి. ఈరోజు మంచి ఏం చేస్తాను తెలుసా? డబ్బు శాశ్వతం అనుకుంటున్నాడు. ఏం శాశ్వతం? డబ్బు అసలు శాశ్వతమే కాదండి. ఈరోజు డబ్బు హెచ్చినను కూడా దాన్ని లక్ష్య పెట్టకూడదు. మనం ఈ భూమి మీద ఎవరు కూడా ఏది కూడా చేత పట్టుకొని పోరు. ఈ భూమి మీద మనిషి దేవుడి కోసం బ్రతికిన క్రియలే వెంట వస్తాయండి. మనం రావాలని, తన కళను పండించాలని, జగత్తు పునాది వేయబడకముందే ఆయన కోరుకున్నాడు కనుకనే మన తల్లి గర్భంలో నుంచి ఈ భూమి మీదకి మనం వచ్చాము. వచ్చిన మనం దేనికోసం బ్రతుకుతున్నాం చెప్పండి? కనిపించే రంగు కాగితాలుగా? అండి టైలర్ కూడా బాగా ఆలోచించాడండి. ప్రతి మనిషిని యొక్క హృదయం ఎక్కడుందో తెలుసా? యేసుక్రీస్తు చెప్పాడు, నీ హృదయం ఎక్కడుంటుందో తెలుసా? నీ ధనం ఎక్కడుండునో అక్కడ నీ హృదయం అంటే ఇక్కడే రాసి టైలర్ కూడా చూసి పెట్టాడండి. ఎంత నిజంలోనికి వెళ్ళిపోతుంది చెయ్యి. ఎందుకో తెలుసా? ధనం ఎంత ఉంది, డబ్బు ఉందనుకుంటే ఏం తినాలి, అలా సుఖపడాలనేది మనిషి ఈరోజు ఆశపడుతున్నాడు. కానీ దేవుడు మాత్రం ధనాన్ని లెచ్చ చేయకండి. ఇదిగో ధనవంతులారా, మీ ధనం చెడిపోయింది. ఇక్కడ ధనాన్ని సమకూర్చుకుంటే తుప్పుపడుతుంది, దొంగలు కన్నమేస్తారు. కానీ పరలోకంలో మీరు ధనం సమకూర్చుకోండి, అక్కడ స్థిరముగా ఉంటుంది అని చెప్పాడు. ఆ ధనాన్ని కోసం ఈరోజు మనం ప్రయాసపడుతున్నాము. పరలోకంలో మన ధనము హెచ్చటానికి మనం భూమి మీదనే ధనాన్ని సమకూర్చుకోవడానికి ప్రయాసపడుతున్నాం. అందుకే దేవుడు అంటున్నాడు, ధనమును నమ్ముకున్నవాడు పాడైపోతాడు అన్నాడు. అందుకే ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని చూడండి, ధనాన్ని నమ్ముకున్నవాడు పాడైపోతాడు. ఆ పాడైపోవటం అంటే పరలోకాన్ని పోగొట్టుకుంటాడండి. అలా పోగొట్టుకునేటువంటి స్థితిలో నువ్వు నేను ఉండకుండా చివరికి ఒక మాట చూసుకుందామండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చూద్దామండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనం, ధనమును నమ్ముకొనివాడు పాడైపోవును, నీతిమంతుడు చిగురాకు వలె వృద్ధి నొక్కుతారట. చూడండి, మనం ధనం కాదు అది కావాల్సింది, ధనం కాదు మనకు కావాల్సింది. మనకు కావాల్సింది దేవుడు. మనకు కావాల్సింది ధనం కాదు, మనకు కావాల్సింది దేవుడు. ఈరోజు దేవుడి కోసం మనం ప్రయాసపడుతున్నాము చెప్పండి. మన ప్రయాసం అంతా దేని కొరకు ఉందంటే తినే తిండి కోసం. ఎన్నో ఉదయం లేచినప్పటి నుంచి పనికి వెళ్ళిపోతున్నాం. బేల్దారి పనిగా, ఇటుకలు పోయటమా, చేల పనిగా, ఏ పనికి వెళ్తున్నాం. 100-200 తెచ్చుకున్నామన్న ఆనందం మనం పడుతున్నామే తప్ప ఈ క్షణం కన్ను మూస్తే ఎప్పుడు ఏదైతుందో మనకు తెలియదు కదా. మన బ్రతుకు ఏ పాటికి చెప్పండి? భూమి కదా, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి ఆవిరి వంటి జీవితం అన్నాడే. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి నీటి మీద బుడగ లాంటిది అన్నాడు, సాగిపోయేటువంటి నీడ లాంటిది అన్నాడు. ఏం ఆలోచిస్తున్నాను చెప్పండి దేవుడి కోసం? అందుకే దేవుడి కోసం ఆలోచించాలి. దేవుని యొక్క వాక్య ప్రకారం మనం బ్రతకాలండి. వాక్యం మనల్ని పరలోకానికి తీసుకెళ్ళేది. జీవం కలిగిన సజీవమైనటువంటి వాక్యాన్ని, కల్మస్యం లేకుండా మన హృదయాన్ని రక్షించేటువంటి వాక్యాన్ని మనం స్వీకరించేటువంటి వారంగా మనం అందరం కూడా ఉండాలి. అలా ఉన్నప్పుడు మన ప్రయాసం ప్రభువునందు వ్యర్థం కాదు.
వ్యర్థం కాకుండా మనం ఉండాలంటే ఇక్కడి నుంచి కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఈ హృదయంలో పెట్టుకొని, దేవుడు పరలోకము ఉన్నాడు, నేను భూమి మీద ఉన్నాను, కన్ను మూసిన మరుక్షణమే దేవుని దగ్గరికి వెళ్ళాలంటే నాకు క్రియలు కావాలి, మంచి పనులు కావాలి. అలాంటి సత్క్రియలు చేసేటువంటి పని ఏదైనా ఉంటే వాటిని శ్రద్ధగా చేయటానికి, నేర్చుకోవటానికి మనం అందరం కూడా సిద్ధపడతాం. దేవుడి మాటలు తీసుకున్నాక ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి వందనములైనా దేవా, ఈ కొత్త గ్రామంలో నీ ప్రేమైనటువంటి పిల్లల మంచినైనా మమ్మల్ని నడిపించి దేవా, ఈ దేవునైనా కొన్ని మాటలు మేము ప్రకటించున్నాం తండ్రి. మేము ప్రకటించినటువంటి మాటల్లో వాస్తవం ఉంటున్నాయినా వాటిని అంగీకరించి వాటి ప్రకారం బ్రతికేటువంటి భాగ్యాన్ని ఈ పిల్లలకు ప్రసాదింపచేయమని క్రీస్తునామములో ప్రార్థించి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్.